నాగార్జున గారికి అన్నమయ్య సినిమా చేస్తే కెరీర్ ఫినిష్ అని చెప్పారంట మామ. అప్పటికే నాగార్జున లవర్ బాయ్ ఇమేజ్ లో పీక్ లో ఉన్నారు. మోడర్న్ రోల్స్ లో, స్టైలిష్ క్యారెక్టర్స్ లో ఆడియన్స్ మైండ్ లో అలా ఫిక్స్ అయిపోయారు. అప్పుడే డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు అన్నమయ్య స్టోరీ చెప్పారు. స్టోరీ విని నాగార్జున గారు నిన్నటి వరకు గ్రీకు వీడిలో ఉన్న నాతో భక్తి సినిమా అంటే బాగోదేమో సార్ అని హానెస్ట్ గా చెప్పారు. కానీ రాఘవేంద్రరావు గారు మాత్రం స్ట్రాంగ్ గా ఒకే మాట చెప్పారు, నువ్వు చేయాలి, ఈ రోల్ కి నువ్వే కరెక్ట్ అని పట్టుపట్టారు. ఇండస్ట్రీలో గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. సినిమా గానీ నాగార్జున చేశాడంటే ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది, దేనికి పనికి రాకుండా పోతాడని అన్నారు. కానీ డైరెక్టర్ మీద ఉన్న నమ్మకంతో రిస్క్ తీసుకొని సినిమా చేసేసారు. రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఏంటో తెలిసిందే కదా మామ. హ్యూజ్ బ్లాక్ బస్టర్, కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం గా నిలిచిపోయింది. ఆ సక్సెస్ తర్వాత శ్రీరామదాసు, షిరిడి సాయి, ఓం నమో వెంకటేశ లాంటి డివోషనల్ క్లాసిక్స్ కి బేస్ అయ్యింది. కొన్నిసార్లు మామ అందరూ డౌట్ చేస్తున్న డిసిషన్ మన కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. నాగార్జున గారి డివోషనల్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టు మామ.